ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం గురించిన ముందు మాటలు. శ్రీమద్భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగం అన్నది 16వ అధ్యాయం. పురుషోత్తముడైన తనను అంటే పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించే వారి గుణ సంపత్తిని దైవీ సంపద అంటారని, అటువంటి వాళ్ళ స్వభావాన్ని మన ప్రవృత్తులను వివరిస్తున్నారు. దైవీ సంపద మోక్ష ప్రాప్తిని కలిగిస్తుందని, దీనికి విరుద్ధంగా లోకంలో అసురీ గుణగణాలు కలిగిన వారి యొక్క అసురీ సంపత్తి వారికి సంసార బంధాన్ని కలిగించి దైవాన్నుండి దూరం చేస్తుందని, కామక్రోధ లోభాలు అనే 3 ప్రవృత్తులు నరక ద్వారాలు మరియు ఆత్మనాశన కారకాలు కనుక వాటిని విడనాడాలని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దైవాసుర సంపద్విభాగ యోగం అనే ఈ అధ్యాయంలో మాస్టర్స్, మరి ఇప్పుడు మనం దైవాసుర సంపద్విభాగ యోగం నుండి మొదటి శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ: అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నిర్భయత్వం, పవిత్రాంతఃకరణం, ఆధ్యాత్మిక జ్ఞాననిష్ట, దానం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం. మిత్రులారా, ఇప్పుడు 2వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్యలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలు ఎంచకపోవడం, మృదుత్వం, భూతదయ, దురాశ లేకపోవడం, వ్యర్థమైన మాటలు మాట్లాడకపోవడం అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 3వ శ్లోకాన్ని తెలుసుకుందాం. తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తేజస్సు, క్షమ, ధైర్యం, బాహ్యశుద్ధి, ద్రోహబుద్ధి, శత్రుభావం, స్వాతిశయం లేకపోవడం అనేవి దైవీ సంపద కలిగిన వారి లక్షణాలు. మాస్టర్స్, ఇప్పుడు 4వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారిష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గర్వం, పొగరబోతుతనం, దురభిమానం, క్రోధం, పరుష స్వభావం, అవివేకం అనే గుణాలు రాక్షస అంటే ఆసురీ స్వభావం కలిగిన వారికి ఉంటాయి. మాస్టర్స్, ఇప్పుడు 5వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దైవీ సంపద మోక్షప్రాప్తిని, అసురీ సంపత్తి సంసార బంధాన్ని కలిగిస్తాయి. అర్జున, నువ్వు దైవీ సంపత్తితో జన్మించావు కనుక
విచారించనక్కరలేదు. మాస్టర్స్, ఇప్పుడు 6వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. లోకంలోని ప్రాణులన్నీ దైవ అసుర స్వభావాలని 2 రకాలు. దైవీ స్వభావం గురించి వివరంగా చెప్పాను, అసుర స్వభావం గురించి చెబుతాను విను అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 7వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసురీ స్వభావం గలవారికి ధర్మ అంటే ప్రవృత్తి, అధర్మ అంటే నివృత్తి, విచక్షణ ఉండదు. శుచి, సత్యం, సదాచారం అనేవి కూడా వీళ్లలో ఉండవు. మాస్టర్స్, ఇప్పుడు 8వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళు ఈ జగత్తుకు ఆధారమంటూ ఏదీ లేదని, దేవుడనేవాడంటూ ఎవడూ లేడని, స్త్రీ పురుష సంయోగం వల్లనే సృష్టి జరుగుతోందని, కామం తప్ప మరే కారణము లేదని వాదిస్తారు. మిత్రులారా, మరి మనం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు కూడా తెలుసుకున్నాం కదా. మరి దైవీ సంపద మనందరం మరింతగా పెంపొందించుకుంటూ, అంటే మనలో ఉన్న ఆ దైవీ సంపదను మరింతగా ఆచరణలో పెట్టుకుంటూ ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. మరి ఆనందంగా జీవించాలి అంటే జ్ఞానం అలాగే ధ్యానం తప్పనిసరిగా మనకు మన జీవితంలో భాగంగా ఉండాలి కదా మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.